హాయ్ అండి అందరికీ. ఎయిత్ క్లాసు సోషల్కి సంబంధించి హిస్టరీ బిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మొత్తం 12 లెసన్స్ కూడా కవర్ చేస్తూ మనకి ఈ వీడియోని నేను అందించడం జరిగింది. కొన్ని బిట్లు స్కిప్ చేస్తున్నారు మేడం అంటున్నారు. మీకు ఇంపార్టెంట్ ఏవైనా అన్ఇంపార్టెంట్ అనిపించింది స్కిప్ చేస్తున్నాను. కానీ మీకు అన్ని బిట్లు కావాలంటే నా ప్లేలిస్ట్లో ప్లేలిస్ట్ అనేది కామెంట్ బాక్స్లో మీకు పిన్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడవచ్చు. అన్ని వీడియోలు కూడా అందులో మీకు కనిపిస్తుంది లెసన్ వైజ్గా. ఒక్కొక్క లెసన్ని నేను అక్కడ వీడియో చేయడం జరిగింది. లెసన్ వైజ్గా ఉంటాయి. మీకు అన్నీ కలిపి ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ మనం ఇక్కడ చూస్తే భారతదేశ తొలిపటం యొక్క ముఖ చిత్రంను తెలిపే క్రింది వాక్యాలలో సరి అయినది గుర్తించండి. మరి భారతదేశం యొక్క తొలిపటం యొక్క ముఖ చిత్రంలో మొదటి భారతదేశ పటం ఒక చిత్రంపై బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు ఇచ్చే దృశ్యం ఉంటుంది. ఈ చిత్రంలో భారతీయులు ఉద్దేశపూర్వకంగానే గ్రంథాలను ఆంగ్లేయులకు ఇస్తున్నట్లు చూపబడింది. అలాగే భారతీయ సంస్కృతిని కాపాడవలసినదిగా మనమే బ్రిటిష్ వారిని కోరుతున్నట్లుగా కూడా చూపబడిందన్నమాట. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ బిట్ మనం చూస్తే లిప్టన్ టీ ప్రకటన ఏ సంవత్సరంలో చేయబడింది? ఇక్కడ నేను టిక్ చేస్తున్న మాదిరిగా నేను పీడిఎఫ్ డబ్ల్యూపీఎస్లో చేస్తుంటే కనుక నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. సో మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ టిక్ చేసే విధంగా నేను చేయలేకపోతున్నాను, ఫోన్ హ్యాంగ్ అవుతుంది కాబట్టి. లిప్టన్ టీ ప్రకటన ఏ సంవత్సరంలో చేయబడింది? లిప్టన్ టీ ప్రకటన అనేది ఏ సంవత్సరం చేయబడింది అంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 1922లో లిప్టన్ టీ ప్రకటన గురించి సరి అయినది గుర్తించండి. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. సో ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేస్తుంది. గుర్రంపై కూర్చున్న విక్టోరియా రాణి యొక్క ఎన్నవ కుమారుడు కూడా గుర్తుంచుకోండి. 3వ కుమారుడు ఈ చిత్రంలో ముందు వైపు కనిపిస్తారు. ప్రకటనలు అభిరుచిని పెంపొందిస్తాయి అనేది దీని యొక్క ఉద్దేశ్యం. సో పైవన్నీ కూడా ఇక్కడ సరి అయినవి. నెక్స్ట్ వన్ చూస్తే డ్యూక్ ఆఫ్ కార్నట్ బిరుదు పొందినది బ్రిటిష్ విక్టోరియా మహారాణి యొక్క ఎన్నవ కుమారుడు? డ్యూక్ ఆఫ్ కార్నట్ బిరుదు పొందినది ఎవరు అంటే బ్రిటిష్ విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. గతంలో చరిత్ర అనేది దేనిని గురించి తెలియజేసేది? గతంలో చరిత్ర పరిపాలకుల వారి యొక్క విధి విధానాలను గురించి, యుద్ధాల యొక్క గొప్ప సంఘటనలను వివరించడం, రాజులు ఎప్పుడు సింహాసనం అధిష్ఠించారు, ఎప్పుడు వివాహం చేసుకున్నారు, వారి వారసుల గురించి. సో ఇవన్నీ కూడా చరిత్ర వివరించేదన్నమాట. భారతదేశ చరిత్ర మొదటి గవర్నర్ జనరల్ ఎవరితో ప్రారంభమై ఎవరితో అంతమైంది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. వారన్ హేస్టింగ్స్తో మొదలయ్యి లార్డ్ మౌంట్ బాటన్తో అంతమైందన్నమాట. నెక్స్ట్ వన్ 1817లో బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? స్కాటిష్ ఆర్థికవేత్త అయినటువంటి జేమ్స్ మిల్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకంలో జేమ్స్ మిల్ వర్గీకరించిన భారతదేశ చరిత్ర యుగం కానిది ఏమిటి? మరి ఆయన భారతదేశ చరిత్ర యుగాన్ని ఏ రకంగా విభజించారంటే హిందూ ముస్లిం బ్రిటిష్ యుగాలుగా విభజించారు. క్రిస్టియన్ అనేటటువంటి 3 అనేది కాదు. వారన్ హేస్టింగ్స్ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఎప్పుడయ్యారు? 1773. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే భారతదేశ చరిత్రకు సంబంధించి జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం కానిది ఏమిటి? ఆయన అభిప్రాయం ఎలా ఉండేది భారతదేశ చరిత్రకు సంబంధించి అంటే బ్రిటిష్ పాలన భారతదేశాన్ని నాగరికం చేయగలదు అంటాడు. అంటే బ్రిటిష్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఆసియా సమాజాల నాగరికత స్థాయి ఐరోపా సమాజాలకు సమానం అంటాడు. సమానం అనేది కాదు, సమానం అని అనలేదు ఆయన. ఏమన్నారంటే అలా అనలేదు, యూరప్ వాళ్ళదే ఎక్కువ అన్నట్లుగా భావించాడు. అలాగే బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశ పాలనాకాలం చీకటి యుగం అంటాడు. అలాగే భారతీయులు సుఖ సంతోషాలతో జీవించాలంటే బ్రిటిష్ వారు భారతదేశం అంతటినే ఆక్రమించాలంటాడు. సో ఇక్కడ 2 అనేది సరికాదనమాట ఆయన అభిప్రాయం ప్రకారం. జేమ్స్ మిల్ అనే చరిత్రకారుడు ఎవరు? స్కాటిష్ ఆర్థికవేత్త మరియు రాజకీయ తత్వవేత్త. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ బ్రిటిష్ వారు అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను ఉత్తర ప్రత్యుత్తరాలను జాగ్రత్తగా భద్రపరచడానికి అభిలేఖాగారాలు మ్యూజియంలు వంటి ప్రత్యేక సంస్థలు ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎక్కడంటే ఇవన్నీ కూడా ఆన్సరే. గ్రామ్ తహసీల్దార్ కార్యాలయము, కలెక్టర్ కార్యాలయము, కమిషనర్ కార్యాలయము, ప్రాంతీయ సచివాలయాలు, అలాగే కోర్టులు. సో ఇవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, భారత జాతీయ అఖిలేఖాగారం ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్, ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. 1920లో, అంటే అక్కడ పిక్చర్ ఉంది, మనకి పిక్చర్లో ఇచ్చారు కిందన. 1920లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ వన్, 1946లో భారతదేశంలో ఏ నౌకాదళంలో తిరుగుబాట్లు జరిగాయి? ఏ నౌకాదళంలో తిరుగుబాట్లు జరిగాయి? భారత్ రాయల్ ఇండియన్ నౌకాదళం. భారత్ రాయల్ ఇండియన్ నౌకా 1946లో జరిగిన భారత రాయల్ ఇండియన్ నౌకాదళంలో తిరుగుబాటును అణచివేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు హోంశాఖ వారికి ఏ ఏ ప్రాంతాల నుంచి నివేదికలు అందాయి? ఏ ఏ ప్రాంతాలంటే కరాచీ నుంచి అందాయి, బొంబాయి నుంచి అందాయి, విశాఖపట్నం నుంచి అందాయి. సో బొంబాయి, కరాచీ, విశాఖపట్నం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 19వ శతాబ్దం చివరి నాటి నుంచి జనాభా లెక్కలు ఎన్ని సంవత్సరాలకి ఒకసారి జరుగుతున్నాయి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 10 సంవత్సరాలకు ఒకసారి. 1832లో జేమ్స్ ప్రిన్సిపల్ గీసిన చిత్రంలో దేనిని గురించి ఉంది? సర్వేలో ఉపయోగించినటువంటి పరికరాల గురించి ఉందన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. జేమ్స్ ఫిలిప్ గీసినటువంటి చిత్రంలో ఎక్కడ జరిగిన సర్వే కార్యకలాపాలు ఉన్నాయి? బెంగాల్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 1946లో ప్రభుత్వంపై పోలీసులు చేసిన సమ్మెను గురించిన వార్తను హిందుస్థాన్ టైమ్స్ పత్రిక వారు ఏ శీర్షికతో ప్రచురించింది? ఆప్షన్ 1 అండ్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. దోపిడీ సొమ్మును పంచుకుంటున్న సిపాయిలు మానవ వినియోగానికి పనికిరావు. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. మానవ వినియోగానికి పనికిరావు అనేటటువంటిది పేజ్ నెంబర్ 25లో ఉంటుంది. ఆ శీర్షికతో ప్రచురించడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు తయారు చేసిన పుస్తకాలలో బొమ్మ అడుగున ఉన్నటువంటి శీర్షిక ఏమిటి? చూడండి, బొమ్మ అడుగున ఉన్నటువంటి శీర్షిక ఏమిటి? ఏ శీర్షికతో మరి ప్రచురించారు అంటే ఇక్కడ దోపిడీ సొమ్మును పంచుకుంటున్న సిపాయిలు అనేటటువంటి శీర్షిక అనమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశ పటాలను తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ ఎవరిని కోరారు? భారతదేశ పటాలను తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ ఎవరిని కోరారు? జేమ్స్ రన్నెల్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. జేమ్స్ రన్నెల్ను కోరడం జరిగింది. 1782లో మరి భారతదేశం యొక్క మొదటి పటాలను రూపొందించిన వారు ఎవరు? జేమ్స్ రన్నెల్ అనమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశాన్ని ఆక్రమించుటకు, ఆధిక్యత ప్రదర్శించుటకు మ్యాపులు అవసరమవుతాయని భావించిన ఆంగ్లేయుడు ఎవరు? జేమ్స్ రన్నెల్ అనమాట. జేమ్స్ రన్నెల్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలో చివరి బ్రిటిష్ వైస్రాయి ఎవరు? మౌంట్ బాటన్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే గ్రంథంను జేమ్స్ మిల్ ప్రచురించిన ఆన్సర్ 1817. బ్రిటిష్ శక్తివంతమైన మొఘల పాలకులలో చివరివాడు ఎవరు? శక్తివంతమైన మొఘలుల పాలకులలో చివరివాడు ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఔరంగజేబు. 1857 ఆంగ్లేయులకు వ్యతిరేకంగా గొప్ప తిరుగుబాటు చెలరేగినప్పుడు మొఘల్ పాలకుడుగా ఎవరున్నారు మరియు తన పదవిని కోల్పోయిన వాడు కూడా ఎవరు? రెండవ బహదూర్ షా జాఫర్. మొదటిసారి ఆంగ్లేయుల వాడలు ఆఫ్రికా పశ్చిమ తీరంలోని గుడ్ హోప్ అగ్రాన్ని చుట్టి హిందూ మహాసముద్రంలోనికి వచ్చేసరికి భారతదేశ పశ్చిమ తీరంలో గోవా కేంద్రంగా తమ ఉనికిని చాటుకున్నవారు ఎవరు? చూడండి, గోవా కేంద్రంగా మనకి ఇది ఆల్రెడీ బిట్టిచ్చారు. ఫ్రెంచ్ వారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే యూరోపియన్లు లేదా పోర్చుగీస్ వారు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. యూరోపియన్లు లేదా పోర్చుగీస్ వారు గోవా కేంద్రంగా తమ యొక్క ఉనికిని చాటుకున్నారనమాట. నెక్స్ట్ వన్, భారతదేశానికి ఐరోపా లేదా పోర్చుగీస్ నుండి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు? 1498లో వాస్కోడి గామా కనుక్కోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, 1600 సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకం చేయుటకు పూర్తి హక్కును ఇండియా కంపెనీకి ఇస్తూ ఒక చార్టర్ లేదా ఒక పట్టాన్ని జారీ చేసినటువంటి ఇంగ్లాండ్ పాలకురాలు ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఎలిజబెత్ I. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కంపెనీ వర్తకులకు స్థావరంగా ఉండే ఆంగ్లేయుల యొక్క మొదటి కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు?
1651 హుగ్లీ నది తీరాన. 1651 హుగ్లీ నది తీరాన. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ చూస్తే పైవన్నీ కూడా సరి అయినవే. సుబేదార్లు అంటే మొఘల్ యొక్క గవర్నర్లు. మొఘల్ యొక్క గవర్నర్లకు గల పేరు సుబేదార్లు. కంపెనీ వర్తకులకు గల పేరు ఫ్యాక్టర్స్. ఒక రాజశాసనం లేదా రాజాజ్ఞకు సంబంధించింది ఫర్మాన్. అలాగే ఇవన్నీ కూడా పైవన్నీ సరి అయినవి. మొఘల్ గవర్నర్లకు గల పేరు సుబేదార్లు, కంపెనీ వర్తకులకు గల పేరు ఫ్యాక్టర్స్, ఒక రాజశాసనం లేదా రాజాజ్ఞకు గల పేరు ఫర్మాన్. ఈస్ట్ ఇండియా కంపెనీ సుంకం పన్నులు లేకుండా వ్యాపారం చేసుకునే హక్కు కలిగినటువంటి ఫర్మానాను విడుదల చేసినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, ఔరంగజేబు. ఔరంగజేబు ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్నులు చెల్లించకుండా సౌకర్యం కలిగించిన ఫర్మానాను వ్యతిరేకించినటువంటి బెంగాల్ నవాబు ఎవరు? ముర్షిద్ కులీ ఖాన్ వ్యతిరేకించారన్నమాట. నెక్స్ట్ వన్, 1696 నాటికి కంపెనీ తమ యొక్క మద్రాసులోని వాడల నుంచి స్థానిక పడవలు సరుకులు తేవడం అనే చిత్రాన్ని గీసినది ఎవరు? విలియం సింప్సన్ 1867. విలియం సింప్సన్ 1867. 1756లో బెంగాల్ నవాబు అయినది ఎవరు? 1756లో బెంగాల్ నవాబు అయినది ఎవరు? సిరాజ్ దౌలా. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి. పలాసీ అనే పదం నుండి వచ్చింది. హోలీ పండుగలో ఉపయోగించే గులాల్ పొడిని ఇచ్చే అందమైన ఎరుపు పువ్వులు పూసే పలాస చెట్టు నుండి ఈ ప్లాసీ అనే స్థలానికి పేరు వచ్చింది. మరొకరి ద్వారా నియంత్రించబడే వ్యక్తి అనే అర్థంలో తోలు బొమ్మ అనే పదాన్ని వాడుతారు. సో ఇక్కడ పైవన్నీ సరి అయినవి. నెక్స్ట్ వన్, 30,000 మంది సైనికులతో కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీపై దాడి చేసినటువంటి బెంగాల్ నవాబు ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, సిరాజ్ దౌలా. 1757లో ప్లాసీ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? రాబర్ట్ క్లైవ్కి మరియు సిరాజ్ దౌలాకి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, సిరాజ్ దౌలా మరియు రాబర్ట్ క్లైవ్. సిరాజ్ దౌలా ప్లాసీ యుద్ధంలో ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటేంటి? మీర్ జాఫర్ యుద్ధంలో పాల్పంచకపోవడం, మీర్ కాసిం యుద్ధంలో పాల్పంచకపోవడం. రెండిట్లో ఏంటి? సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, మీర్ జాఫర్ యుద్ధంలో పాలు పంచుకోకపోవడం వల్ల ఓటమికి పాలయ్యారు. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించిన బెంగాల్ నవాబు యొక్క సేనాని ఎవరు? మీర్ జాఫర్ అన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశాలు జరిగే ఈస్ట్ ఇండియా హౌస్ గల ప్రదేశం ఎక్కడ? లీడెన్ హాల్ స్ట్రీట్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, లీడెన్ హాల్ స్ట్రీట్. 3 ప్రావిన్సులను స్వాధీనం చేసుకొని సంవత్సరానికి 2 మిలియన్ స్టెర్లింగుల ఆదాయం సాధిస్తానని సంపదలకై వాగ్దానం అనే శీర్షికతో 1759 జనవరి 7న విలియం పిట్కు లేఖ రాసినది ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, రాబర్ట్ క్లైవ్. 1764లో బక్సార్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? మీర్ కాసిం మరియు మీర్ జాఫర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. రాబర్ట్ క్లైవ్ తన గురించి తాను వర్ణించుకున్న దానిలో సరికానిది ఏమిటి? ఇక్కడ చూస్తే ప్లాసీ విజయం నన్ను అత్యున్నత స్థితిలోనికి తీసుకువెళ్ళింది అన్నారు. ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు అని అన్నారు. ఒక సంపన్న నగరం నా దయాదక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది అన్నారు. సో ఇక్కడ ఆప్షన్ 3 సరిగా లేదనమాట. మిస్టర్ చైర్మన్, నా వైభవానికి నేనే ఆశ్చర్యపడుతున్నాను అని అన్నారు. సో రాబర్ట్ క్లైవ్ సంబంధించి 3 సరికాదు. రాబర్ట్ క్లైవ్ 1743లో ఇంగ్లాండ్ నుంచి మద్రాసు వచ్చేసరికి అతని యొక్క వయస్సు ఎంత? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, 18 సంవత్సరాలు. 1767లో రాబర్ట్ క్లైవ్ భారతదేశానికి విడిచిపెట్టి వెళ్ళే నాటికి అతని యొక్క సంపద విలువ ఎంత? 401,102,102 పౌండ్లు అనమాట. 401,102 పౌండ్లు అనమాట. సో 4,01,102 పౌండ్లు అనమాట ఇక్కడ. నెక్స్ట్ వన్, భారతదేశంలో బాగా ధనం ఆర్జించి
ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులను ఇలా పిలిచేవారు? నవాబ్స్ అని పిలిచేవారు. నవాబ్స్. నెక్స్ట్ వన్, 1801లో అవధ్ నవాబు సహకార సైన్యం కొరకు చెల్లింపులు చేయనందున కంపెనీకి అతని భూభాగంలో సగం ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? రిచర్డ్ వెల్లస్లీ గవర్నర్ జనరల్ అనమాట. నెక్స్ట్ వన్, కంపెనీచే నియమించబడిన రెసిడెంట్ల గురించి రాసినది ఎవరు? కంపెనీచే నియమించబడిన రెసిడెంట్ల గురించి రాసినది ఎవరు? జేమ్స్ మిల్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బ్రిటిష్ రెసిడెంట్తో అవధ్ నవాబు సిరాజ్దౌలా కుమారులు కలిసి ఉన్నటువంటి చిత్రాన్ని గీసినది ఎవరు? టిల్లీ కెటిల్. టిప్పు సుల్తాన్తో సత్సంబంధాలు ఏర్పరచుకున్న యూరోపియన్లు ఎవరు? ఫ్రెంచ్ వారు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. టిప్పు సుల్తాన్ మరణానంతరం మైసూరు రాజ్యంపై అధికారం పొందినది ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. వడయార్. టిప్పు సుల్తాన్ బొమ్మ పులిలో పులి ఏ దేశ సైనికుడిని కొరుకుతూ ఉంటుంది? యూరోపియన్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. టిప్పు సుల్తాన్ కొడుకులను బందీలుగా తీసుకున్నప్పుడు వారిని కారన్ వాలిస్ స్వాగతం పలుకుతున్న దృశ్యంను 1793లో ఎవరు చిత్రీకరించారు? డేనియల్ వార్మ్. 1793లో డేనియల్ వార్మ్ చిత్రీకరించారు. ఈ క్రింది ఏ సంవత్సరంలో మైసూరు యుద్ధం జరగలేదు? 1767-69 జరిగింది, 80-84 జరిగింది, 1790-92 జరిగింది. సో 64-66 అనేది రాంగ్ అనమాట. ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, 1782లో మరాఠా యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? మరాఠా యుద్ధం అనేది ఏ ఒప్పందంతో ముగిసింది? సల్బాయి లేదా సాల్బే ఒప్పందం. 1813-1823 వరకు అత్యున్నత హోదా అనే కొత్త విధానంను అమలుపరిచిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ హేస్టింగ్స్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 1830 చివరలో వాయువ్య భారతదేశంలోని ఏ దేశం ప్రవేశించవచ్చు అని బ్రిటిష్ కంపెనీ భయపడింది? ఇక్కడ రష్యా అనేది రైట్ ఆన్సర్. రష్యా మనం ఇక్కడ ఆప్షన్స్లో ఇవ్వలేదు. రష్యా ఈజ్ రైట్ ఆన్సర్. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డెల్హౌసీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ కంపెనీ భూభాగంలో చివరగా ఆక్రమించబడిన రాజ్యం ఏది అంటే అవధ్ అనమాట. అది 1856లో 1765లో మొఘల్ చక్రవర్తి నుంచి ఏ ప్రాంతాలకు దివానీ అధికారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పొందారు? బెంగాల్, బీహార్, ఒరిస్సా. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్కు దివాన్గా ఎప్పుడు నియమించారు అంటే 1765 ఆగస్టు 12వ తేదీన. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ముర్షిదాబాద్ వారపు సంత ఎక్కడ జరిగింది? బెంగాల్లోని ముర్షిదాబాద్ వారపు సంత జరిగింది. నెక్స్ట్ వన్, బెంగాల్లో 10 మిలియన్ల మంది అంటే 1/3 వంతు మంది తుడిచిపెట్టుకుపోయిన భయంకరమైన కరువు ఏ సంవత్సరంలో వచ్చింది? బెంగాల్ కరువు 1770. కంపెనీ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి 1793లో ప్రవేశపెట్టిన వారు మరి చార్లెస్ కార్న్ వాలిస్. 1806లో బెంగాల్లోని ఉపకౌలు రైతుల దుస్థితిపై ఆందోళన చెంది వర్ణించిన వారు ఎవరు? హెచ్టి కోల్బ్రూక్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల ప్రకారం మహల్ అనగా అర్థం ఏమిటి? ఒక రెవెన్యూ క్షేత్రం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. రెవెన్యూ క్షేత్రం. ఉత్తర భారతదేశ సమాజంలో గ్రామం ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ అని దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని భావించిన వారు ఎవరు?
హాల్ట్ మెకంజీ అనే వ్యక్తి అన్నమాట. నెక్స్ట్ వన్, మహల్వారీ పద్ధతిలో పన్ను వసూలు చేసి కంపెనీకి చెల్లించే బాధ్యతను ఎవరికి అప్పగించారు? గ్రామ పెద్దకు అప్పగించారు. 1822లో వాయువ్య ప్రావిన్సులలోని మహల్వారీ విధానంను ప్రవేశపెట్టినది ఎవరు? మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టినది, దీనికి రైత్వారీ అని కూడా అంటారనమాట. రైత్వారీ అంటారు. కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్. 1822లో వాయువ్య ప్రావిన్సులలోని మహల్వారీ విధానంను ప్రవేశపెట్టినది ఎవరు అంటే ఇక్కడ మనం ఆప్షన్స్లో ఇవ్వలేదు. థామస్ మన్రో అనమాట. థామస్ మన్రో అవుతుంది అనమాట మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు. నెక్స్ట్ వన్, టిప్పు సుల్తాన్తో యుద్ధానంతరం కంపెనీ స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతాలలో చిన్న స్థాయిలో రైత్వారీ విధానం ప్రవేశపెట్టుటకు ప్రయత్నించిన వారు ఎవరంటే కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్. ఈ కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ అనంతరం రైత్వారీ పద్ధతిని అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే థామస్ మన్రో. రైతువారీ విధానం రూపకల్పనలో ముఖ్యులు ఎవరు? థామస్ మన్రో మరియు అలెగ్జాండర్ రీడ్, వీళ్ళిద్దరూ కూడా. నెక్స్ట్ వన్, శిస్తు విధానంలో రైతులతో కంపెనీ నేరుగా సంబంధం కలిగి ఉన్నటువంటి విధానం ఏది అంటే మహల్వారీ విధానమే. నెక్స్ట్ వన్, 20వ శతాబ్దం నాటి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్కి చెందిన కలంకారీ అనే ముద్రణ విధానాన్ని సృష్టించిన వారు ఎవరు? కలంకారీ విధానాన్ని సృష్టించిన వారు మచిలీపట్నంలోని నేత పనివారు. 19వ శతాబ్దంలోని బ్రిటిష్కు చెందిన ప్రముఖ కవి మరియు కళాకారుడు రూపొందించిన ముద్రణ విధానం పేరేంటి? మోరిస్ ముద్రణ. ఇంగ్లాండ్కి చెందినటువంటి వ్యక్తి, బ్రిటిష్కు చెందిన ప్రముఖ కవి. కలంకారీ ముద్రణలో ఉపయోగించే నీలి రంగు ఏ మొక్క నుండి తయారు చేస్తారు? నీలి రంగు అనేది ఏ మొక్క నుండి తయారు చేస్తారు? ఇండిగో అనే మొక్క నుంచి. నెక్స్ట్ వన్, నీలం వైలెట్ రంగుల తయారీ కోసం యూరోపియన్లు ఏ మొక్కపై ఆధారపడేవారు? నీలిమందు మొక్కకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించిన మొక్క ఏమిటి? అలా కూడా అడగవచ్చు అనమాట. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓడ్ అనేటటువంటి మొక్క. ఓడ్ మొక్క ఐరోపాలోని ఏ ప్రాంతాలలో పెరిగేది? ఇది ఉత్తర ఇటలీ, అలాగే దక్షిణ ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ వీటన్నింటిలో పెరిగేదన్నమాట. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. బ్రెజిల్లో నీలిమందు తోటల సాగుని ప్రారంభించిన వారు ఎవరు? బ్రెజిల్లో ప్రారంభించిన వారైతే పోర్చుగీస్ వారు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సరికాని చూడండి. ఫ్రెంచ్ వారు వచ్చేసరికి కరేబియన్ దీవులలో నీలిమందు తోటల్ని పెంచారు. మరి పోర్చుగీస్ వారు వచ్చేసరికి బ్రెజిల్ అనమాట. ఫ్రాన్స్ అనేది సరికాదు ఇక్కడ. ఇంగ్లీష్ వారు వచ్చేసరికి జమైకా, స్పానిష్ వారు వచ్చేసరికి వెనిజులా. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరికాదు. పోర్చుగీస్ వారు వచ్చేసరికి బ్రెజిల్ అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ వన్, సెయింట్ డొమింగోలో బానిసల తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? బానిసల తిరుగుబాటు 1791. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సెయింట్ డొమింగోలో 1791లో జరిగిన బానిస తిరుగుబాటును గురించి చిత్రం ఎవరు గీశారు? స్కూ హెడోల్స్కీ. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. తోటల యజమానులు బలవంతంగా కౌలు రైతులచే సాగు చేయించే నీలిమందు సాగు పద్ధతి ఏమిటి? నీలిమందు సాగు పద్ధతి పేరు నిజ్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నిజ్ పద్ధతిలో 1000 బిగాల సాగుకు ఎన్ని నాగర్లు అవసరం? 2000 నాగర్లు అవసరం. భారతదేశంలో నీలిమందు సాగులో నిజ్ విధానం యొక్క వాటా ఎంత? నిజ్ విధానం యొక్క వాటా 25%. 25%. బెంగాల్లో బ్రిటిష్ వారు బిగాను ఎలా ప్రామాణీకరించారు? బిగా అంటే ఎకరంలో 1/3 వంతు. ఎకరంలో 1/3 వంతుగా ప్రామాణీకరించారు బిగా అంటే. భారతదేశంలో నీలిమందు మొక్కను ఎక్కువగా ఎవరు కోసేవారు? స్త్రీలు అన్నమాట. పురుషులు ఎక్కువగా కోసేవారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 19వ శతాబ్దం ప్రారంభంలో బెంగాల్లో నీలిమందు కోసే కార్మికుల గ్రామీణ జీవితం వర్ణిస్తూ చిత్రాన్ని గీసింది ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కోల్స్ వర్ది గ్రాంట్. నీలిమందు తయారీలో ద్రవం నీలి రంగులోకి మారిన తర్వాత ఏం కలుపుతారు?
ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సున్నపు నీరు కలుపుతారు. బెంగాల్లో నీలిమందు రైతుల తిరుగుబాటు జరిగిన సంవత్సరం. బెంగాల్లో నీలిమందు రైతుల తిరుగుబాటు జరిగిన సంవత్సరం 1859. నీలిమందు నాటవలసిన అవసరం లేదని ప్రకటించిన ఇంగ్లాండ్ పాలకురాలు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విక్టోరియా రాణి. నీలిమందు రైతులను శాంతింపజేయుటకు విక్టోరియా విస్ఫోటక పరిస్థితి నియంత్రించుటకు ప్రయత్నించిన వారు ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఈడెన్ ప్రయత్నించారు. బ్రిటిష్ ప్రభుత్వం నీలిమందు కమిషన్ను ఏ సంవత్సరంలో నియమించింది? నీలిమందు కమిషన్ను ఏ సంవత్సరంలో నియమించింది? 1860. 1917లో చంపారణ్లో నీలిమందు రైతుల పోరాటానికి నాయకత్వం వహించినది ఎవరు? మహాత్మా గాంధీ. నీలిమందు తోటల దగ్గర నీలిమందు కర్మాగారం చిత్రాన్ని గీసినది ఎవరు? నీలిమందు తోటల దగ్గర నీలిమందు కర్మాగారాన్ని గీసినది ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. విలియం సింప్సన్. కంపెనీ యొక్క నీలిమందు కమిషన్ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. డబ్ల్యూఎస్ సెటన్ కరే. చాందీపూర్కి చెందిన నీలిమందు సాగు చేసే ఎవరిని నీలిమందు కమిషన్ సభ్యులు ఇంటర్వ్యూ చేశారు? హజ్జీముల్లా తానా హాద్దీ. ఆప్షన్ 2 అండ్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కరేబియన్ దీవులను సందర్శించి బానిస హోటల్లో నీలిమందు తయారు చేయటం వివరించిన ఫ్రెంచ్ మిషనరీ ఎవరు? జీన్ బాప్టిస్ట్ లబాట్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4th లెసన్. జూమ్ అనమాట. ఇది జూన్ కాదు. జూమ్ వ్యవసాయంలో చెట్లను కాల్చి బూడిదను నేలపై చల్లుతారు. ఈ బూడిద వలన లభించే పోషకం ఏమిటి? పొటాష్ అనమాట. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయాన్ని ఏమని పిలిచేవారు? మధ్యప్రదేశ్లో బెవార్ అని పిలిచేవారు అనమాట. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. విపణి అని దేనిని పిలుస్తారు? విపణి అంటే మార్కెట్, స్థానిక మార్కెట్కు గల పేరు. ఒడిశా అడవులలో జీవనం సాగిస్తున్న గిరిజన జాతి పేరేంటి? ఒడిశా అడవులలో జీవనం సాగిస్తున్న గిరిజన జాతి పేరు కోండులు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి. ఒడిశా అడవుల్లో నివసించే కోండు గిరిజన జీవనం కానిది ఏమిటి? ఇక్కడికి వచ్చేసరికి సామూహికంగా వేటకు వెళ్ళి దొరికిన మాంసాన్ని అందరూ పంచుకుంటారు. సాల్ మహువా వృక్షాల విత్తనాల నుంచి తీసిన నూనెతో ఆహారం వండుకుంటారు. అటవీ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లో విక్రయించేవారు. ఔషధాల కొరకు ఆసుపత్రికి వెళ్ళేవారు అనేది రాంగ్. ఆప్షన్ 4 రాంగ్. సాల్ అనగా అర్థం ఏమిటి? సాల్ అనగా ఒక రకమైన పువ్వు అనమాట. ఒక రకమైన పువ్వు. వృక్షాలు, సాల్ మహువా అనేటటువంటివి వృక్షాల నుంచి వాళ్ళు విత్తనాలు, వృక్షాలు లేదా పువ్వు ఏదైనా అవుతుందన్నమాట. 2 ఆప్షన్స్ కరెక్ట్వే. తినడానికి మరియు మద్యం తయారీకి ఉపయోగించే పువ్వు ఏంటి? తినడానికి మరియు మద్యం తయారీకి ఉపయోగించే పువ్వు ఏంటి అంటే మహువా అనమాట. నెక్స్ట్ వన్, కేవలం అటవీ ఉత్పత్తుల మీద మాత్రమే ఆధారపడి జీవించి అటవీ ప్రజలుగా తమకు తాము వర్ణించుకునే గిరిజనులు ఎవరు? కేవలం అటవీ ఉత్పత్తులపైన మాత్రమే ఆధారపడతారు. వాళ్ళు ఎవరు అంటే బైగాలు, మధ్య భారతం. నెక్స్ట్ వన్, ఒడిశాలోని కోండ్లు ఆహారంలో వాడే నూనె తయారీకి ఉపయోగించే విత్తనాలు ఏమిటి? సాల్ మరియు మహువా విత్తనాలు. నెక్స్ట్ వన్, ఒడిశా అడవుల్లోని కోండ్లు స్థానిక చేనేత చర్మకారులకు బుట్టలు మరియు తోలు ఉత్పత్తులకు అవసరమైన రంగుల తయారీకి సరఫరా చేసేవి ఏమిటి? రంగుల తయారీకి సరఫరా చేసేవి కుసుమ మరియు పలాస పూలు. ఆప్షన్ 2. పశువుల మేపడం ద్వారా జీవనం సాగించే గిరిజన తెగకు సంబంధించి సరికానిది ఏమిటి? ఇక్కడ చూస్తే బకర్వాలీలు అనేవారు కాశ్మీరు, గద్దీలు అనేవాళ్ళు కులు ప్రాంతం, వాన్ గుజ్జర్లు అనేవాళ్ళు పంజాబు, లంబాడీలు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్. ఒడిశా అయితే కాదు. ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. లంబాడీలు మన ఆంధ్రప్రదేశ్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో పశువులను మేపడం ద్వారా జీవనం సాగించే లంబాడీ గిరిజనులు వేటిని పెంచేవారు? మరి లంబాడీ గిరిజనులు వేటిని పెంచేవాళ్ళు అంటే ఆవులనే పెంచేవారు అనమాట. ఆవులు. నెక్స్ట్ వన్, గొర్రెలను పెంచడం ద్వారా జీవనం సాగించి హిమాచల్ ప్రదేశ్లోని కులీ ప్రాంతంలోని గిరిజనులు ఎవరు? గద్దీలు. మొండాలు ఏ ప్రాంతంలో నివసించేటటువంటి గిరిజన తెగ? చోటా నాగపూర్. స్థిర సాగును చేపట్టినటువంటి కొందరి గిరిజనులలో భూమిపై యాజమాన్య హక్కు తెగ మొత్తానికి కలిగి ఉండే గిరిజన తెగ ఏమిటి? తెగ మొత్తానికి కలిగి ఉంటుందన్నమాట.
ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ముండాలు, చోటా నాగపూర్. క్రింది వానిలో స్థిర సాగును చేపట్టిన గిరిజనులు కానివారు ఎవరు? స్థిర సాగును చేపట్టిన గిరిజనులు కానివారు. ఆప్షన్ 4 అనేది కాదు, బైగాలు అయితే కాదనమాట. నెక్స్ట్ వన్. 1930 మరియు 1940 మధ్యలో మధ్య భారతదేశంలోని బైగాలు గోండుల మధ్య గరిపి వారి యొక్క కాలమానం మరియు పని విభజన గురించి స్పష్టమైన సమాచారం అందించిన వారు ఎవరు? వెరియర్ ఎలివన్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. చైత్రమాసంలో బైగా కోండు పురుషుడు వేటను ప్రారంభించే దిక్కు. పౌర్ణమి రోజు తూర్పు దిక్కు. వెరియర్ ఎలివన్ రాసినటువంటి పుస్తకం పేరేమిటి? నోట్స్ ఆన్ ద కోన్స్. అలాగే బైగా రాశారు, నోట్స్ ఆన్ ద కోల్స్ కూడా రాశారు, రెండు కోన్స్ కూడా రాశారు. కోన్స్ మీద, బైగాల మీద, వీళ్ళిద్దరి మీద రాశారు వెరియర్ ఎలివన్. సో 1 and 2 ఈజ్ రైట్ ఆన్సర్. వెరియర్ ఎలివన్ రాసిన పుస్తకాలు బైగా మరియు నోట్స్ ఆన్ ద కోన్స్లను ఎక్కడి నుండి గ్రహించారు? ఇవి ఎక్కడ నుండి గ్రహించారంటే నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ నుంచి గ్రహించారు. బైగా కోంటు తెగలో ఏ నెలలో పండుగలు నృత్యాలు నిర్వహిస్తారు? పండుగలు నృత్యాలు అనేవి పుష్యంలో నిర్వహిస్తారు. అలాగే క్రింది వానిలో ఆదివాసీలు వారి నివాస ప్రాంతాలకు సరికాని జత ఏది? ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు వచ్చేసరికి మరి జారవాలు కరెక్ట్. అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి నైషీ తెగ, అవపాతని నైషి. అలాగే మేఘాలయ అస్సాం మేఘాలయకు వచ్చేసరికి మరి కాశీ. అలాగే పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి బైగాలు, బంజారా, గుండులు అనేటటువంటి వాళ్ళు రాంగ్ అనమాట. అక్కడికి వచ్చేసరికి పశ్చిమ బెంగాల్లో ఏముంటారంటే సంతాళ్ళు ఉంటారు. పశ్చిమ బెంగాల్ రాంగ్. డోంగ్రియా కందా తెగ ఈ రాష్ట్రానికి చెందినవారు. డోంగ్రియా కందా అనేటటువంటి తెగ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్. పండానస్ చెట్ల ఆకులను సేకరించి విస్తరాకులను తయారు చేసే మహిళలు గల తెగ ఎవరు? డోంగ్రియా కందా తెగ, ఒడిశా అనమాట. డోంగ్రియా కందా తెగ. నైషీ తెగ చూడండి. నెక్స్ట్ వన్ చూద్దాం. బ్రిటిష్ వారి రాకతో గిరిజన తెగ నాయకుడు కోల్పోయినటువంటి అధికారాలు ఏమిటి? ఏ అధికారాలను కోల్పోయారు? భూమిపై హక్కు మరియు పన్ను వసూలు చేసే అధికారాలు అనేవి కోల్పోయారు. రైల్వే లైన్ వేయుటకు వాడే అడ్డ చెక్క పలకలను ఏమంటారు? స్లీపర్లు అంటారు. వలస అటవీ చట్టాలకు వ్యతిరేకంగా గిరిజన సమూహాలు చేసిన సాంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు 1906లో ఎక్కడ జరిగింది? సాంగ్రామ్ సంగ్మా అస్సాంలో జరిగింది. 1906లో జరిగింది. అస్సాంలో 1906. మధ్య పరిగణాలలో అటవీ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది? 1930లో జరిగింది. పట్టుగూళ్ళను పెంచే సంతాలులు గల హజారీబాగ్ ప్రాంతం ఎక్కడ కలదు? హజారీబాగ్ అనే ప్రాంతం ఎక్కడ కలదు? జార్ఖండ్. నెక్స్ట్ వన్. బస్తర్ తిరుగుబాటు జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు? బస్తర్ తిరుగుబాటు జరిగిన సంవత్సరం 1910. 1940లో వర్లీల తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది? వర్లీల తిరుగుబాటు మహారాష్ట్ర. జరియా రాణిగంజ్ బొగ్గు గని తవ్వకాలు ఏ రాష్ట్రంలో జరిగాయి? జరియా రాణిగంజ్, జార్ఖండ్. నెక్స్ట్ వన్. బిర్సా ముండా ఎక్కడ జన్మించారు? చోటా నాగపూర్. బిర్సా ముండా పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏమిటి అంటే ముల్క్కి లడాయి అంటే పూర్వీకుల వారసత్వానికి సంబంధించినటువంటి భూ హక్కు అనేది అతని యొక్క లక్ష్యం. బిర్సా ముండా తెగ యొక్క పూర్వ వైభవం కోసం తిరుగుబాటులో ఏ సంవత్సరంలో చేశారు? పూర్వ వైభవం కోసం తిరుగుబాటు అనేది ఏ సంవత్సరంలో చేశారు? 1895లో చేశారు. మరి ఈయన మరణం అనేది కలరా వ్యాధితో 1900లో మరణించారు. ఈయన 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. మరి జైలు నుంచి విడుదలైన తర్వాత సాంప్రదాయిక చిహ్నాలు భాషను ఉపయోగించి ప్రజలను ప్రేరేపించేవాడనమాట. సాంగ్స్ ఆఫ్ మైకెల్ను రాసినది ఎవరు? సాంగ్స్ ఆఫ్ మైకెల్ అనేటటువంటి దాన్ని రాసిన వారు ఎవరు? వెరియర్ ఎల్విను అలాగే సామ్రావ్ శివాలయ్ వీళ్ళిద్దరూ కూడా రాశారు. ద ఎకానమీ ఆఫ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అనే పుస్తకాన్ని రాసినది ఎవరు? హాస్వెల్ అన్నమాట రాశారు. అలాగే క్లార్కే, కోహెన్ పై వారందరూ కూడా రాశారు. కోహెన్, క్లార్కే, హాస్వెల్.
1801లో సైన్య సహకార పద్ధతి బలంగా వృద్ధి. 1856లో ఆంగ్లేయులు విలీనం చేసుకున్న భారత భూభాగాలలో చివరిది ఏది అంటే అవధ్ అనమాట. నెక్స్ట్, బహదూర్ షా జాఫర్ మరణానంతరం రాజకుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుంచి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుందని 1849లో ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ, జనరల్ డల్హౌసీ. బహదూర్ షా మరణానంతరం మొఘల్ వారసులకు రాజులుగా గుర్తించమని ప్రకటించినది ఎవరు? జనరల్ కానింగ్ అన్నమాట ప్రకటించమన్నారు. నెక్స్ట్, ఎవరైనా కొత్త వ్యక్తి కంపెనీ సైన్యంలో ఉద్యోగం చేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర మార్గం ద్వారా ప్రయాణించుటకు అంగీకరించాలని కంపెనీ ఉత్తర్వులు జారీ చేసిన సంవత్సరం ఎప్పుడు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, 1856. హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు 84 నియమాలతో ఒక జాబితాను తయారు చేయించారు. ఈ జాబితా గల పుస్తకం మజా ప్రవాస్ను రాసినది ఎవరు? విష్ణుభట్ గాడ్సే ఏ రాష్ట్రానికి చెందినటువంటి బ్రాహ్మణుడు? మహారాష్ట్రానికి చెందిన బ్రాహ్మణుడు. సిపాయి నుండి సుబేదార్ వరకు అనే పుస్తకంలో తిరుగుబాటును గురించి వివరించినది ఎవరు? సిపాయి నుండి సుబేదార్ వరకు అనే పుస్తకంలో మరి తిరుగుబాటు గురించి వివరించినది ఎవరు? నార్గేట్ ఆంగ్లంలోనికి సీతారాం పాండే రాసినటువంటి పుస్తకంలోని ఒక భాగం ఇవ్వబడింది. అయితే నార్గేట్ ఏం చేశారంటే ఆంగ్లంలోనికి అనువదించారనమాట. ఆంగ్లంలోనికి నార్గెట్ అనువదించినప్పటికీ ఇది రాసింది ఎవరంటే సీతారాం పాండే రాశారనమాట. అవధీ భాషలో రాసినటువంటి ఈ పుస్తక రచన 1861లో పూర్తయింది. దీన్ని నార్గెట్ ఆంగ్లంలోనికి అనువదించారనమాట. ఈ పుస్తకం యొక్క శీర్షిక ఇలా ఉంది. ఈ పుస్తకాన్ని మాత్రం సీతారాం పాండే రాశారు. 1861లో అవధీ భాషలో సిపాయి నుండి సుబేదార్ వరకు అనే శీర్షికతో సీతారాం పాండే రాసిన పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరంటే నార్గెట్. తుపాకులతో వాడే తూటాలు దేనితో తయారు చేయబడ్డాయని వదంతులు వచ్చాయి. ఆవు, పంది కొవ్వులు. సీతారాం పాండేను ఈ తిరుగుబాటు గతంలో లాగానే సమస్య పోతుందని భావించి ఇంటికి వెళ్ళమని సూచించిన వ్యక్తి ఎవరు? కల్నల్ సాహెబ్. ఆప్షన్ 4. 1857 తిరుగుబాటు మొదట ప్రారంభమైన ప్రదేశం ఎక్కడ? మీరట్లో ప్రారంభమైంది. వలసవాదానికి వ్యతిరేకంగా 19వ శతాబ్దంలో ప్రపంచంలో జరిగిన అతిపెద్ద సాయుధ తిరుగుబాటు ఏది? 1857 తిరుగుబాటు. 1857 తిరుగుబాటు ప్రారంభమైన తేదీ మరియు ప్రాంతం ఎక్కడ? మీరట్లో ప్రారంభమైంది. 1857 మే 10న ప్రారంభమైంది. బరక్పూర్లో తన సైనిక అధికారిపై దాడి చేసినందుకు మంగల్ పాండే అనే యువ సైనికుడిని ఉరితీసిన రోజు ఎప్పుడు? 1857 ఏప్రిల్ 8. 1857 ఏప్రిల్ 8 బరక్పూర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, బరక్పూర్లో. నెక్స్ట్, మీరట్లోని కొత్త రకం తోటాలు వినియోగం నిరాకరించి జైలు శిక్షకు గురి అయినటువంటి సైనికులను మిగిలిన భారతీయ సైనికులు తీవ్రంగా పోరాడి విడుదల చేసినటువంటి రోజు ఎప్పుడు? ఎప్పుడు విడుదల చేయించారు? మరి మే 10న విడుదల చేయించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ఎవరి స్మారకార్థం భారత ప్రభుత్వం తపాలా స్టాంపును విడుదల చేసింది? మంగల్ పాండే. 1857 తిరుగుబాటులో సిపాయిలచే భారతదేశ చక్రవర్తిగా ప్రకటించబడినది ఎవరు? బహదూర్ షా జాఫర్. మీరట్లో తిరుగుబాటు చేసిన సిపాయిలు రాత్రంతా ప్రయాణించి చేరుకున్నటువంటి ప్రాంతం ఎక్కడ? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, ఢిల్లీ. కాన్పూర్లో బ్రిటిష్ వారిపై జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించి పీష్వాగా ప్రకటించుకొని బహదూర్ షా జాఫర్ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించిన వారు ఎవరు? నానా సాహెబ్. లక్నోలో జరిగినటువంటి తిరుగుబాటులో తనకు తాను నవాబుగా ప్రకటించుకున్నవారు ఎవరు? బిర్జిస్ ఖాదిర్. లక్నోలో జరిగినటువంటి తిరుగుబాటులో చురుకైన పాత్ర పోషించినటువంటి మహిళ ఎవరు?
లక్నోలో జరిగినటువంటి తిరుగుబాటులో చురుకైన పాత్ర పోషించినటువంటి మహిళ ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి సహకరించినది ఎవరు? ఝాన్సీలో తిరుగుబాటుకు ఝాన్సీకి సహకరించినది ఎవరు? తాంతియా తోపే. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. తాంతియా తోపే. మద్రాసులోని ముండ్లా ప్రాంతంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసినది ఎవరు? మద్రాసులోని ముండ్లా ప్రాంతంలో తిరుగుబాటు చేసినది ఎవరంటే రాణి అవంతిబాయి. అవంతిబాయి. మధ్యప్రదేశ్ అయితే అవంతిబాయి. ఫైజాబాద్ చూడండి. బరేలీకి చెందిన బక్తఖాన్ ఎక్కడ జరిగిన తిరుగుబాటులో నాయకత్వం వహించారు? బక్తఖాన్ అయితే ఢిల్లీ బరేలీ. మరి అవంతిబాయి అయితే మధ్యప్రదేశ్. బీహార్లో సిపాయిలతో కలిసి తిరుగుబాటులో పాల్గొన్న మాజీ జమీందార్ ఎవరు? బీహార్ అయితే కున్వర్ సింగ్. బ్రిటిష్ పాలన త్వరలో అంతం కానున్నదని జోస్యం చెప్పినటువంటి ఫైజాబాద్కు చెందిన వ్యక్తి ఎవరు? మాల్వీ అహమ్దుల్లా షా. బహదూర్ షా జాఫర్ భార్య ఎవరు? బేగం జీనత్ మహల్. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ మరణించిన ప్రదేశం ఎక్కడ? మరి రంగూన్ జైలులో మరణించారనమాట. రంగూన్ జైలు. 1817లో కుర్దా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? 1817లో కుర్దా తిరుగుబాటు జరిగిన ప్రాంతం ఎక్కడ? ఒడిస్సా. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. 1817లో కుర్దా తిరుగుబాటు కాలంలో కుర్దా రాజు ఎవరు? రాజా బీర కిషోర్ దేవ్. కుర్దా రాజ్యంలో గల మాజీ సైనికులకు గల పేరేంటి? పైక్స్. కుర్దా తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? బక్సీ జగబంధు లేదా అతని పేరు విద్యాధర్ మహాపాత్ర భ్రమరావర్ రాయ్. నెక్స్ట్ వన్. కుర్దా తిరుగుబాటు అణుచుటకు నియమించబడినటువంటి అధికారి ఎవరు? ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. మార్టిన్ డెల్. కుర్దా తిరుగుబాటుతో సంబంధం గల ప్రసిద్ధ ఆలయం ఏమిటి? జగన్నాథాలయం. 1850 మరియు 60 మధ్య అంటే 1857లో భారతదేశంలో తిరుగుబాటు కాలంలో చైనాలోని దక్షిణ ప్రాంతంలో జరిగే తైపింగ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? హంగ్ జియుక్వాన్. తైపింగ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది హంగ్ జియుక్వాన్. చైనాలోని తైపింగ్ తిరుగుబాటు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? శాంతిని కాంక్షించే స్వర్గరాజ్యం యొక్క స్థాపన. నెక్స్ట్ వన్. సూరత్ వాడరేవు ఏ రాష్ట్రంలో కలదు? గుజరాత్లో కలదు. 1850 నుంచి ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందడం ప్రారంభమైనప్పుడు ప్రపంచ కర్మాగారంగా ప్రసిద్ధి చెందినటువంటి దేశం ఏది? ప్రపంచ కర్మాగారంగా ప్రసిద్ధి చెందినది బ్రిటన్ అన్నమాట. నెక్స్ట్ వన్. యంత్రాల ద్వారా నూలు వస్త్రాల ఉత్పత్తిలో 19వ శతాబ్దంలో పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ఏది? బ్రిటన్. 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ను ఆక్రమించుటకు ముందు నూలు వస్త్రాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ఏది? భారతదేశం. భారతీయులు చక్కగా నేసినటువంటి నూలు వస్త్రాలకు మస్లిన్ అని పేరు రావడానికి గల కారణం ఏమిటి? ఇక్కడ పేరు రావడానికి కారణం ఏంటంటే మోసూల్ అంటే ప్రస్తుత ఇరాకు కేంద్రంగా వస్త్ర వ్యాపారం జరుగుట వలన. మోసూల్ అనున్నది ప్రస్తుతం ఏ దేశానికి చెందిన పేరు అంటే ప్రస్తుతం ఇరాక్. భారతదేశం తయారీ చేసిన నూలు వస్త్రాలకు కాలికో వస్త్రాలను పేరు రావడానికి కారణం ఏమిటి? కాలికట్ నుండి ఉద్భవించింది కాబట్టి కాలికో అని పిలిచేవారన్నమాట. కాలికట్ తీరం నుంచి వ్యాపారం జరగడం వల్ల, కేరళలోని కాలికట్ తీరం నుంచి వ్యాపారం జరగడం వల్ల. నెక్స్ట్ వన్.
1730లో భారతదేశం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎన్ని వస్త్రాల ఆర్డర్ వచ్చింది? 5,89,000. 5,89,000. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, బ్రిటిష్ నుంచి భారతదేశానికి ఆర్డర్లను పంపించడానికి బ్రిటన్ ఎన్ని సంవత్సరాల ముందుగానే ఆర్డర్ చేసుకునేది? 2 సంవత్సరాల ముందుగానే. ఈ క్రింది వానిలో భారతదేశంలోని ప్రసిద్ధ నేత వస్త్రాలు ఏమిటి? భారతదేశంలోని ప్రసిద్ధ నేత వస్త్రాలు ఏంటంటే జమ్దాని, చింజు, బాందన్న, కాలికో, కాస్సేన్, మస్లిన్. ఇవన్నీ కూడా. చింజ్ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? చింజ్ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? ఇది ఒక హిందీ పదం అన్నమాట. హిందీ పదం. చింజ్ అంటే రంగురంగుల చిన్న పూల డిజైన్ల వస్త్రం అని అర్థం. రంగురంగుల చిన్న పూల డిజైన్ల వస్త్రాన్ని ఏమంటారంటే చింట్ అంటారనమాట. చింట్ అనేటటువంటిది చింట్ అనే హిందీ పదం నుండి వచ్చింది. మెడ లేదా తలకు ధరించి ముదురు రంగు కండువాన్ని సూచించే పదం ఏమిటి అంటే బాందన్న అనేది. ఒక అలంకార మూలాంశాల మగ్గంపై నేత వేయబడినటువంటి ఒక చక్కని మస్లిన్ ఏది అంటే జమ్దాని. తరచుగా నూలు మరియు బంగారు దారాల మిశ్రమాన్ని ఉపయోగించి మరి వస్త్రాలను తయారు చేయడం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇది కూడా జమ్దాని అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇరాన్ యూరోప్లకు ఎగుమతి చేసేందుకు మచిలీపట్నంలో తయారు చేయబడిన నాణ్యమైన పలుచని వస్త్రం ఏది? నాణ్యమైన పలుచని వస్త్రం చింజ్ అనమాట. చింజ్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సూరత్, అహ్మదాబాదు, పాట్నా లలో నేసేటటువంటి విధానం ఏమిటి? అంటే ఇండోనేషియాలో చాలా విలువ ఉండేటటువంటి నేత విధానం ఏమిటి? కంపెనీ వారు స్థాపించిన సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జిగా నియమించబడిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విలియం జోన్స్. భారతీయ సంస్కృతి వారసత్వంపై ఆసక్తి చూపిన వారు ఎవరు? భారతీయ సంస్కృతి వారసత్వంపై ఆసక్తి చూపిన వారు ఎవరు? హెన్రీ థామస్ కోల్బ్రూక్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పురాతన ఆధ్యాత్మిక సాహిత్యంలో సంస్కృతంలో గొప్ప పండితుడు ఎవరు? సో ఇక్కడ మనకి సెకండ్ ఆన్సర్ వచ్చేసరికి పై వారందరూ కూడా అవుతుందన్నమాట. భారతీయ సంస్కృతి వారసత్వం పైన ఆసక్తి చూపిన వారు విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, నథానియల్ హాల్హెడ్. వీళ్ళు ముగ్గురు కూడా ఇంట్రెస్ట్ చూపారు. సో పురాతన ఆధ్యాత్మిక సాహిత్యంలో సంస్కృతంలో గొప్ప పండితుడు ఎవరు అంటే హెన్రీ థామస్ కోల్బ్రూక్ అన్నమాట. నెక్స్ట్, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఏషియాటిక్ రీసెర్చ్ అనే పత్రికలను ప్రారంభించిన వారు జోన్స్ అన్నమాట. విలియం జోన్స్. విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, నథానియల్ హాల్హెడ్ వీళ్ళు ముగ్గురు కలిసి వీటిని ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్థాపించారు. అలాగే ఏషియాటిక్ రీసెర్చ్లు అనేటటువంటి పత్రికలను కూడా ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్, అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనానికి ప్రోత్సహించడానికి కోల్కతాలో మదర్సా స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు? 1781 అన్నమాట. 1781. మదర్సా అంటే విద్యను అభ్యసించే ప్రదేశంను తెలిపే అరబిక్ పదము. ముస్లిం పాఠశాల లేదా కళాశాల అని అర్థం. ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనానికి బెనారసి హిందూ కళాశాలను స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1791. 1730లో వారన్ హేస్టింగ్స్ మరి స్మారక చిహ్నాలను స్థాపించినది ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ యొక్క స్మారక చిహ్నాలని ఎవరు స్థాపించారు? రిచర్డ్ వెస్ట్ మాకోట్ అన్నమాట. రిచర్డ్ వెస్ట్ మాకోట్. రాజ్యవాదుల విధానాలపై దాడి చేసిన వారిలో ఒకరు ఎవరు? సారీ అండి, ప్రాచ్యవాదులు అన్నమాట. రాజ్య కాదు, ప్రాచ్యవాదుల విధానాలపై దాడి చేసిన వారు ఎవరు అంటే జేమ్స్ మిల్. కోల్కతాలో మదర్సా స్థాపించడానికి చొరవ తీసుకున్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. ఆసియా భాష సంస్కృతం నందు పాండిత్యం గలవారు ఎవరు?
ఆసియా భాష మరియు సంస్కృతం నందు పాండిత్యం గలవారు ఎవరు? ప్రాచ్యవాదులు కాదు, ప్రాచ్యవాదులు. పర్షియన్ చదవగల, రాయగల, బోధించగల వ్యక్తికి గల పేరేంటి? మున్షి. బ్రిటిష్ వారు భారతీయుల యొక్క హృదయాలలో స్థానం పొందుటకు, వారిని సంతోషపెట్టుటకు, వారు గౌరవించేది ఇవ్వకూడదు, కోరుకున్నది బోధించకూడదు అని పేర్కొన్నది ఎవరు? మెకాలే అన్నమాట. మెకాలే. థామస్ బాబింగ్టన్ మెకాలే. నెక్స్ట్, ఇంగ్లీష్ బోధించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ మెకాలే మినిట్స్ జారీ చేసినది ఎప్పుడు? ఫిబ్రవరి 2, 1835. యూరప్లోని మంచి గ్రంథాలయపు ఒక అరలోని సాహిత్యంతో భారత మరియు అరబిక్ దేశాల సాహిత్యం మొత్తంతో సమానమవుతుందని వ్యాఖ్యానించిన వారు ఎవరు? అది కూడా మెకాలే అన్నమాట. మెకాలే అన్నారు అట్లా. 1835 ఆంగ్ల విద్యా చట్టం వీరి సూచనల వలన చేయబడింది. మెకాలే సూచనలు అనుసరించి. యూరప్ అభ్యసన పద్ధతి యొక్క ఆచరణాత్మక ప్రయోజనాలను నొక్కి చెప్పినది ఎవరు? ప్రయోజనాలు నొక్కి చెప్పింది వుడ్స్ డిస్పాచ్. చార్లెస్ వుడ్స్ అన్నమాట. 1854లో భారతదేశ గవర్నర్ జనరల్కి విద్యాపరమైన సందేహాన్ని జారీ చేసిన లండన్లోని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బోర్డు డైరెక్టర్ల అధ్యక్షుడు ఎవరు? వుడ్స్ డిస్పాచ్ అన్నమాట. చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ చేయబడిన సంవత్సరం ఎప్పుడు? 1854. భారతదేశంలో ప్రాచ్య విద్యా విధానంను వ్యతిరేకించి వారి యొక్క చివరి విజయంగా చెప్పబడేది వుడ్స్ డిస్పాచ్ 1854 అన్నమాట. నెక్స్ట్, క్రింది వారిలో వుడ్స్ డిస్పాచ్ అనుగుణంగా ప్రవేశపెట్టిన సంస్కరణ కానిది ఏమిటి? ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణ కానిది ఏంటంటే బేసిక్ విద్యా విధానానికి ప్రాధాన్యం అనేది కాదు. విద్యాశాఖ ఏర్పాటు చేయాలన్నారు, విశ్వవిద్యాలయ వ్యవస్థ ఏర్పాటు అన్నారు, పాఠశాల విద్యలో మార్పులు రావాలని కూడా చెప్పారు. నెక్స్ట్ వన్, వుడ్స్ డిస్పాచ్ అనుగుణంగా కోల్కతా, మద్రాస్, బొంబాయిలలో విశ్వవిద్యాలయ స్థాపన ఏ ఉద్యమ కాలంలో జరిగింది? సిపాయిల తిరుగుబాటు కాలం. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో. 1818 భారతదేశంలో బ్రిటిష్ వారు మొదటి క్రైస్తవ మిషన్ను ఏర్పాటు చేసినటువంటి ప్రదేశం ఎక్కడ? సెరాంపూర్ అంటే కోల్కతాలోని హుగ్లీ నది ఒడ్డున ఉంటుంది. సెరాంపూర్ వద్ద. సెరాంపూర్ క్రైస్తవ మిషన్ స్థాపనలో సహకరించినది ఎవరు? విలియం క్యారీ అన్నమాట. సెరాంపూర్ మిషన్ను స్థాపించడంలో సహాయం చేశాడు. నెక్స్ట్ వన్, 1830లో బెంగాల్, బీహార్లలోని పాఠశాల పరిస్థితులపై నివేదిక రూపొందించినటువంటి స్కాటిష్ మిషనరీ ఎవరు? విలియం ఆడమ్స్. 18వ శతాబ్దం చివరిలో భారతదేశానికి వచ్చి గ్రామ పాఠశాల గీసినటువంటి డచ్ శాస్త్రవేత్త ఎవరు? ఫ్రాంకోయిస్ సోల్విన్. క్రింది వానిలో స్థానిక పాఠశాల స్థితి గురించి అధ్యయనం చేసినది ఎవరు? స్థానిక పాఠశాల యొక్క స్థితి గురించి అధ్యయనం చేసింది ఎవరు? విలియం ఆడమ్స్ నివేదిక. విద్యార్థులు కొన్ని ఉపయోగకరమైన చేతి పనులు నేర్చుకోవడం ద్వారా పాఠశాల విద్య పూర్తయిన తర్వాత కొంత తక్కువ వేతనంతో కూడినటువంటి ఉపాధిని పొందగలుగుతారు అని చెప్పినది ఎవరు? శ్రీ అరవింద్ ఘోష్. ప్రాథమిక పాఠశాలలకు వెళ్ళే పిల్లలను దాదాపు ఎంతమంది 13 లేదా 14 ఏళ్లకే బడి మానేస్తున్నారు? 50% మంది. ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చింది అని అభిప్రాయపడిన వారు ఎవరు? మహాత్మా గాంధీజీ. విద్యా విధానం గురించి 1940లో శాంతినికేతన్ వద్ద బాలబాలికల బృందంతో ముచ్చటిస్తున్నది ఎవరు?
రవీంద్రనాథ్ ఠాగూర్. అక్షరాస్యతే విద్య కాదు, నా ఉద్దేశ్యంలో వ్యక్తి సర్వతోముఖాభివృద్ధిని సాధించడమే విద్య అని పేర్కొన్నది ఎవరు? మహాత్మా గాంధీజీ. ప్రతి చేతివృత్తిని ఇప్పటిలాగే యాంత్రికంగా బోధించరాదు, శాస్త్రీయంగా బోధించాలి. ప్రతి విద్యార్థి ప్రతి విధానం గురించి ఎందుకు, ఎలా అని తెలుసుకోవాలి అని అన్నది ఎవరు? మహాత్మా గాంధీజీ. శాంతినికేతన్ అనే సంస్థను రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1901. ఇంగ్లాండ్లో విద్యా చట్టంను ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఎప్పుడు? విద్యా చట్టం. ఇంగ్లాండ్లో విద్యా చట్టం ప్రవేశపెట్టబడిన సంవత్సరం 1870. 1870. రగ్బీ అనే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన వారు ఎవరు? థామస్ ఆర్నాల్డ్. థామస్ ఆర్నాల్డ్. సతీ అనే ఆచారంపై 1813లో చిత్రాన్ని గీసిన వారు ఎవరు? బల్దాజర్ సొల్విన్. సతీ అనగా అర్థం ఏమిటి? సతీ అంటే పుణ్యస్త్రీ అని అర్థం. 200 సంవత్సరాల క్రితం కుల పరిమితులకు సంబంధించి సరికాని జత ఏది? బ్రాహ్మణులు అంటే ఉన్నత కులాల వారు, అలాగే బ్రాహ్మణులు క్షత్రియులు ఉన్నత కులాల వారు అన్నమాట. వడ్డీ వ్యాపారస్తులు వైశ్యులు, అలాగే చేతివృత్తుల వారు శూద్రులు అంటే కుమ్మరులు అన్నమాట. శూద్రులు అంటే కుమ్మరులు. సో ఇక్కడ కుమ్మరులు అంటే శూద్రులుగా పిలవబడే నేత కార్మికులు, కుమ్మరుడు వీళ్ళందరూ కూడా చేతివృత్తుల వారు, వీళ్ళందరూ కూడా శూద్రులుగా పిలవబడేవారు. సో ఇక్కడ కుమ్మరులు మలినమైన వారైతే కాదు. 4 అనేది సరిగా లేదనమాట, కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే మలినమైన వారుగా పిలువబడేవాళ్ళు నగరాలను శుభ్రం చేసేవాళ్ళు కాబట్టి. నెక్స్ట్, కోల్కతాలో బ్రహ్మ సమాజం లేదా బ్రహ్మ సభ అనే ఒక సంస్కరణ సంస్థను ప్రారంభించిన వారు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. 1772 to 1833 ఆయన కాలం. 1833లో రాజా రామ్మోహన్ రాయ్ యొక్క చిత్రాన్ని గీసిన వారు ఎవరు? రెమ్బ్రాండ్ పీల్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, పీల్. రాజా రామ్మోహన్ రాయ్ కృషి మేరకు సతీ ఆచారంను నిషేధించిన సంవత్సరం ఎప్పుడు? 1829. 19వ శతాబ్దం మొదట్లో యూరోపియన్ అధికారులు భారతీయుల పూజలను ఆటవికమైనవిగా విమర్శించారు. ఈ విమర్శకు లోనైనటువంటి క్రతువులలో ఈ క్రిందిది ఒకటి. కుక్కాలతో ఊగే పండుగ. సతిని విమర్శించేవారు, సతిని వ్యతిరేకించేవారు మధ్య సంభాషణను ఒక కరపత్రంలో ప్రచురించిన వారు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రయత్నాల వలన వితంతు పునర్వివాహాల చట్టంను బ్రిటిష్ వారు ఆమోదించిన సంవత్సరం ఎప్పుడు? 1856. 1875లో హిందూ మత సంస్కరణల కోసం ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు? స్వామి దయానంద సరస్వతి. తెలుగు మాట్లాడే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు? కందుకూరి వీరేశలింగం. ఖురాన్ ఆధారంగా స్త్రీ విద్య కోసం వాదించిన వారు ఎవరు? ముంతాజ్ అలీ. ముస్లిం బాలికల కోసం పాట్నా, కలకత్తాలలో పాఠశాలలను ప్రారంభించిన వారు ఎవరు? పాట్నా మరియు కోల్కతాలలో పాఠశాలలను ప్రారంభించిన వారు ఎవరు? బేగం రోకియా షెకావత్ హుస్సేన్. ఏ సంవత్సరం నాటికి భారతీయ మహిళల విశ్వవిద్యాలయంలోనికి అడుగుపెట్టారు? 1880 నాటికి. స్త్రీ పురుషుల మధ్య పోలిక, స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని ప్రచురించిన వారు ఎవరు? తారాబాయ్ షిండే. భర్త మరణించిన సందర్భంలో ఏమి జరుగుతుందో తమ పుస్తకంలో తెలియజేసినది ఎవరు? తారాబాయ్ షిండే. భర్త బంధువుల చేత నిరాదరణకు గురైన వితంతువుల కోసం పూనాలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించిన వారు ఎవరు?
రమాబాయి. పండిత రమాబాయి. అగ్రవర్ణాల మహిళల దుర్భర జీవితాల గురించి రాసిన వారు ఎవరు? అగ్రవర్ణాల మహిళల దుర్భర జీవితాలను గురించి రాసిన వారు ఎవరు? పండిత రమాబాయి. బాల్య వివాహ నిరోధక చట్టం 1929 ప్రకారం మరి స్త్రీ పురుషుల యొక్క కనీస వివాహ వయస్సు ఎంత? అప్పటి ప్రకారం అయితే పురుషులకి వచ్చేసరికి 18 సంవత్సరాలు, పురుషులకు వచ్చేసరికి 18 సంవత్సరాలు, స్త్రీలకు వచ్చేసరికి 16 సంవత్సరాలు ఉండేదన్నమాట అప్పట్లో. దాని ప్రకారం 18, 16. ప్రస్తుతం అయితే 21, 18. భారతదేశంలో నేటికి 18 సంవత్సరాల లోపు వివాహం చేసుకుంటున్న బాలికల శాతం ఎంత? నేటికి కూడా 20% కంటే ఎక్కువ మంది నేటికి కూడా వివాహం చేసుకుంటున్నారు. నెక్స్ట్ వన్, కులాలు విమర్శించే బౌద్ధ గ్రంథాలను అనువదించిన వారు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. క్రింది వాటిలో సరి అయిన దాన్ని గుర్తించండి. పై రెండు కూడా సరి అయినవే. ప్రార్థనా సమాజం భక్తిని అనుసరిస్తూ అన్ని కులాల యొక్క ఆధ్యాత్మిక సమానత్వంకు కట్టుబడి ఉంది. పరమహంస మండలి కుల వ్యవస్థ నిర్మూలన కొరకు బొంబాయిలో 1840లో స్థాపించబడింది. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది అన్నారు? సరికాని జత సతీ సహగమనం అనేది 1839, బ్రహ్మ సమాజం 1838, నెక్స్ట్ వేద సమాజం 1854, వితంతు పునర్వివాహ చట్టం అనేది 1856. సో దీంట్లో సరికానిది ఏది? ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే ప్రార్థనా సమాజం బొంబాయి అనేది 1867, గులాంగిరి అనే పుస్తక రచన అనేది మరి 1873. ఓకే. మొదటి సింగ్ మహాసభ అమృత్సర్ 1873. ఓకే. ఆంగ్లో ఓరియంటల్ కళాశాల స్థాపన అనేది 1875 అనమాట. 73 అనేది రాంగ్. సో 4th అనేది ఇక్కడ రాంగ్ అనమాట. నెక్స్ట్ అంబేద్కర్ ఆలయ ప్రవేశ ఉద్యమం 1927. అలాగే బాల్య వివాహ నిరోధక చట్టం 1929, కళాశాల స్థాపన కూడా 1892. సో ఇవన్నీ సరి అయినవే. సరికానిది ఏదైనా ఉందంటే ఇక్కడ ఏది కూడా సరికాదనమాట. నెక్స్ట్ వన్, క్రింది వారిలో రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి సరి అయినది గుర్తించండి అంటే పైవన్నీ కూడా మనకు సరి అయినవే. సతీ నిషేధం చేశారు, బ్రహ్మ సమాజం స్థాపన చేశారు, కులాలను విమర్శించే బౌద్ధ గ్రంథాలను అనువదించారనమాట. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ భారతీయ కూలీలను 19వ శతాబ్దంలో మారిషస్కు తీసుకువెళ్ళినటువంటి నౌక ఏమిటి? జాన్ అలెన్ అనేటటువంటి నౌక. నెక్స్ట్ వన్, ఇది మాదిగా చెప్పులు కుట్టుట, చర్మాలను శుద్ధి చేయడం అనేది మాదిగా చర్మకారులు. నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆంగ్లేయుల సైనికులకు అవసరమైన బూట్లు సరఫరా చేసింది కూడా ఇది కూడా మాదికే. నెక్స్ట్ గుజరాత్లోనే అగ్రవర్ణ భూస్వాములకు సాగు పనులు, వారి ఇంట్లో రకరకాల పనులు ఇవన్నీ చేసిన వారు ఎవరు అంటే మరి మహర్ కులానికి ఒక్క నిమిషం డుబ్లస్ కులానికి చెందినవారు అనమాట. గుజరాత్ అనగానే డుబ్లస్లు. నెక్స్ట్ వన్, చర్మకారుల సామాజిక స్థాయిని పెంచుటకు సత్నామీ ఉద్యమాన్ని నడిపిన వారు ఎవరు? ఘాసీదాస్ అనమాట. సత్నామీ ఉద్యమం ఘాసీదాసు. అలాగే మత్వా తెగకు చెందినటువంటి హరిదాస్ ఠాకూర్ చండాల తెగవారి కోసం అభివృద్ధి కోసం పనిచేశారు. మత్వా తెగకు చెందిన హరిదాస్ ఠాకూర్ అనమాట. మరి చండాల తెగకు వారి కోసం అభివృద్ధికి పనిచేశారనమాట. నెక్స్ట్ ఒరిజాతి, ఒరిమతం, ఒరిదైవం మనుష్యులను ప్రవచించినది ఎవరంటే నారాయణ గురు. దీన్ని ప్రవచించింది ఎవరంటే శ్రీ నారాయణ గురు. 1873లో గులాంగిరి అంటే బానిసత్వం అనే గ్రంథంలో కుల వ్యవస్థను ఖండించినది ఎవరంటే జ్యోతిరావు పూలే రచించినటువంటి గులాంగిరి అనే పుస్తకాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు? ఆయన ఎవరికి అంకితం ఇచ్చారు అంటే అమెరికా భారతీయులకు ఆయన అంకితం ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ భారతీయులంతా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావన విడనాడి ఒకే ఐక్యంతో పోరాడకపోతే నేను ఇక్కడ నీవు మళ్ళా అక్కడే అనే ఉద్యమాన్ని తిరిగి మొదలు పెడతానని అన్నది ఎవరు? ఇది కూడా జ్యోతిరావు పూలే అన్నారనమాట. జ్యోతిరావు పూలే. సత్యశోధక సమాజ్ అనే సంస్థను స్థాపించిన వారు ఎవరు? సత్యశోధక సంస్థ అని స్థాపించిన వారు ఎవరంటే జ్యోతిరావు పూలే. నెక్స్ట్ వన్, మహర్ కులంలో జన్మించి కుల వ్యవస్థపై పోరాడినది ఎవరు?
బిఆర్ అంబేద్కర్ అనమాట. బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ 20వ శతాబ్దం వరకు కూడా పశ్చిమ భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ కుల వ్యవస్థ గురించి పోరాడగా, అదే సమయంలో దక్షిణాన దళిత నాయకుడు ఎవరు అంటే ఈవి రామస్వామి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పెరియార్గా పిలువబడేది ఎవరంటే ఈవి రామస్వామి అనమాట. ఈవి రామస్వామి క్రింది గ్రంథాలను విమర్శించారు. ఇవన్నీ కూడా విమర్శించారు. మనువు ఏర్పరిచిన ప్రాచీన కాల చట్టాల గురించి, భగవద్గీత గురించి, రామాయణం గురించి వీటన్నిటిని కూడా విమర్శించారనమాట. నెక్స్ట్ వన్, కోల్కతా హిందూ కళాశాలలో ఉపాధ్యాయుడైన హెన్రీ డెరోజియో చేసినటువంటి ఉద్యమం ఏమిటి? డెరోజియో చేసినటువంటి ఉద్యమం యంగ్ బెంగాల్ ఉద్యమం. 1893లో చికాగోలో జరిగినటువంటి సర్వ మహాసభలో ప్రసంగించిన భారత ఆధ్యాత్మికవేత్త ఎవరు? స్వామి వివేకానంద. సమాజ సేవ, నిస్వార్థ జీవితం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని నొక్కి చెప్పినటువంటి రామకృష్ణ మిషన్ యొక్క స్థాపకుడు ఎవరు? స్వామి వివేకానంద. అంటే నొక్కి చెప్పారనమాట స్వామి వివేకానంద, రామకృష్ణ మిషన్. నెక్స్ట్, ప్రార్థనా సమాజం స్థాపించినటువంటి ప్రదేశం మరియు సంవత్సరం ఎక్కడ? ప్రార్థనా సమాజం స్థాపించినది బొంబాయిలో 1867లో. బ్రహ్మ సమాజం నుండి ప్రేరణ పొంది చెన్నైలో 1864లో స్థాపించినటువంటి సంఘం ఏమిటి? వేద సమాజం. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం, ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ను 1875లో స్థాపించినది ఎవరు? సయ్యద్ అహ్మద్ ఖాన్. మొదటి సింగు సభ జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఎక్కడ స్థాపించబడింది? మొదటి సింగు సభ ఎక్కడ స్థాపించబడింది అంటే 1873 అమృత్సర్లో. భారతీయుల ఆయుధాలను కలిగి ఉండడం నిషేధం అని తెలియజేసే ఆయుధాల చట్టం ఆమోదం జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1878. ప్రాంతీయ భాషా పత్రికల చట్టంను రూపొందించిన సంవత్సరం ఎప్పుడు? ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని మరి చేయబడిన సంవత్సరం ఎప్పుడు? 1878. ఈ రెండు కూడా 1878 అన్నమాట. నెక్స్ట్ వన్, యూరోపియన్లు విచారించుటకు భారతీయ న్యాయమూర్తుల అధికారం ఇస్తూ ప్రతిపాదించినటువంటి బిల్లు మరియు బిల్లు అన్న అదే అవుతుంది. భారతీయులు యూరోపియన్ల యొక్క న్యాయమూర్తుల మధ్య సమాన హోదా కల్పిస్తూ ప్రతిపాదించినటువంటి బిల్లు ఏంటి? దీన్నే ఎల్బర్ట్ బిల్లు అంటారు. ఎల్బర్ట్ బిల్లు 1883. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన సంవత్సరం ఎప్పుడు? భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది? 1885 మరి డిసెంబర్లో బొంబాయిలో స్థాపించబడింది. నెక్స్ట్ వన్, మొదటి జాతీయ కాంగ్రెస్ సమావేశం మన దేశ భవిష్యత్ పార్లమెంటుకు మూలం. ఇది మన దేశ ప్రజలకు ఊహించలేని మంచి పరిణామాలను దారితీస్తుంది అని 1886లో మరి జనవరిలో రాసినటువంటి వార్తాపత్రిక ఏమిటి? ది ఇండియన్ మిర్రర్ వార్తాపత్రిక. ద ఇండియన్ మిర్రర్. మొదటి జాతీయ కాంగ్రెస్ మహాసభకు వివిధ ప్రాంతాల నుంచి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో బ్రిటిష్ దోపిడీ విధానాలను విమర్శించినది ఎవరు? దాదాభాయ్ నౌరోజీ. భారతీయులను ఏకతాటిపైకి తీసుకువచ్చుటకు ప్రయత్నించినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు? ఏవో హ్యూమ్. బ్రిటిష్ పాలనపై భారతీయులకు అసంతృప్తి కలిగించినటువంటి బ్రిటిష్ చట్టాలు ఏమిటి? పైవన్నీ కూడా ఆయుధాల చట్టం, ప్రాంతీయ భాషా పత్రికల చట్టం, ఎల్బర్ట్ బిల్. ఇవన్నీ కూడా. స్వరాజ్యం నా జన్మ హక్కు, దీనిని సాధించి తీరుతాను అని నినదించినది ఎవరు? బాలగంగాధర్ తిలక్.
భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి 20 సంవత్సరాలు నాయకత్వం వహించినది ఎవరు? మితవాదులు. 1905లో బెంగాల్ విభజన చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? కర్జన్, లార్డ్ కర్జన్. బ్రిటిష్ పాలనను తీవ్రంగా విమర్శించే కేసరి అనే ఒక మరాఠా పత్రికకు సంపాదకత్వం వహించినది ఎవరు? బాలగంగాధర్ తిలక్. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వందేమాతర ఉద్యమంలో పిలువబడేటటువంటి ఉద్యమం ఏమిటి? స్వదేశీ ఉద్యమం. కోస్తా ఆంధ్ర ప్రాంతం అయితే మాత్రం స్వదేశీ ఉద్యమం కాదండి, వందే మాతరం ఉద్యమం. ఇక్కడ మనం ఆప్షన్ ఇచ్చుకోలేదు. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో దీన్ని వందే మాతరం అని పిలిచారనమాట. వందే మాతర ఉద్యమంలో పిలువబడే ఉద్యమం ఏదంటే అదే స్వదేశీ ఉద్యమమే వందే మాతర ఉద్యమంతో పిలువబడింది. ఓకే, సారీ. నెక్స్ట్ వన్. కొందరు ముస్లిం భూస్వాములు నవాబులతో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఢాకా 1906. ఢాకా 1906. కాంగ్రెస్ చీలిపోయినటువంటి సంవత్సరం ఎప్పుడు? కాంగ్రెస్ చీలిపోయిన సంవత్సరం ఎప్పుడు? 1907. 1907. 1915లో కాంగ్రెస్ ముస్లిం లీగులు ఏ ఒప్పందం ద్వారా ఏకమయ్యాయి? లక్నో ఒప్పందం. లక్నో ఒప్పందం. ముస్లిం లీగులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడు? 1909. నెక్స్ట్ వన్. రష్యా విప్లవం సంభవించిన సంవత్సరం ఎప్పుడు? రష్యా విప్లవం సంభవించిన సంవత్సరం 1917. 1895లో భారతీయులతో కలిసి మహాత్మా గాంధీజీ గారు స్థాపించిన సంస్థ పేరు? నాటల్ కాంగ్రెస్. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన సంవత్సరం 1915. గాంధీజీ గారు నాయకత్వం వహించినటువంటి ఉద్యమం పేరేమిటి? ఖేడా ఉద్యమం, చంపారన్ ఉద్యమం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం. చూడండి, చంపారన్ ఉద్యమం, ఖేడా ఉద్యమం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె. రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అవమానం ప్రార్థనా దినంగా జరుపుకునేటటువంటి రోజు ఎప్పుడు? 1919 ఏప్రిల్ 6. 1919 ఏప్రిల్ 6. సేవ లేదా వ్యక్తిగతంగా అసాధారణ కార్యాలు సాధించిన వారికి బ్రిటిష్ రాణి ఇచ్చేటటువంటి బిరుదు ఏమిటి? నైట్హుడ్. నైట్హుడ్. పంజాబ్లో జలియన్వాలా బాగ్లో చుట్టూ గోడలలో ఉన్న ప్రదేశంలో గుమిగూడిన ప్రజలపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపిన జలియన్వాలా బాగ్ మరణకాండ దురంతం జరిగినటువంటి రోజు ఎప్పుడు? 1913 ఏప్రిల్ 1919 ఏప్రిల్ 13 అనమాట. 13న జరిగిందనమాట. ఇది బైసాఖీ రోజు. బైసాఖీ రోజు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్వాలా బాగ్ మరణకాండను నిరసిస్తూ నైట్హుడ్ను త్యజించినది ఎవరు? నైట్హుడ్ను త్యజించినది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్. భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు? షాకత్ అలీ మరియు మహమ్మద్ అలీ. షాకత్ అలీ, మహమ్మద్ అలీ. దక్షిణాఫ్రికాలో తప్పును లేదా అన్యాయాన్ని సరిదిద్దడానికి అహింస మాత్రమే సమాధానమని నేను నేర్చుకున్నాను అని బాధితుల విముక్తి సూత్రాన్ని చెప్పినది ఎవరు? మహాత్మా గాంధీజీ. ఇతరుల భవనంలోనికి లేదా దుకాణంలోనికి ప్రవేశించకుండా ప్రజలు వారిని బయటే అడ్డగించి నిరసన వ్యక్తం చేయడాన్ని ఏమంటారు? పికెట్ అంటారు. పికెట్. గురుద్వారాలలో మత కార్యక్రమాలు నిర్వహించేటటువంటి సిక్కు మత పెద్దలకి గల పేరేంటి? మహంతులు అంటారు. గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో పుల్లరీ పన్నును చెల్లించకుండా అటవీ సత్యాగ్రహం జరిగినటువంటి ప్రదేశం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా. ఈ క్రింది ఎవరి వైష్ణవ పాటలో కృష్ణ అనే చోట గాంధీ రాజా అన్న పదాన్ని మార్చుకున్నవారు ఎవరు?
కృష్ణ అనే చోట గాంధీ రాజా అనే పేరుని మార్చుకున్నవారు ఎవరు? అస్సామీ పాటల్లో. చూడండి, సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరంటే అస్సాంలోని తేయాకు కార్మికులు, పంజాబ్లోని అకాలీలు, కేడాలో పాటీదార్ రైతులు. సో అకాలీలు ఏ రాష్ట్రం అంటే పంజాబ్ అని గుర్తుపెట్టుకోండి. కేడాలో పాటీదార్ రైతులు, వీళ్ళందరూ పైవారందరూ కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. నెక్స్ట్, ఈ క్రింది ఏ ప్రాంతంలో మద్యం దుకాణాల వద్ద పికెటింగ్ చేసేవారు? ఇదన్నింటి దగ్గర కూడా కోస్తాంధ్ర, తమిళనాడు, గుజరాత్. నెక్స్ట్ వన్, ప్రతాప్గఢ్ రైతులు అద్దెదారులను అన్యాయంగా ఖాళీ చేయించడాన్ని మరి ఆపగలగడం కిసాన్ ఉద్యమం గాంధీజీకి ఆపాదించిన ప్రదేశం ఎక్కడ? ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ యూనియన్ ప్రావిన్స్ అన్నమాట, యునైటెడ్ ప్రావిన్స్. 1922 ఫిబ్రవరిలో సహాయ నిరాకరణ ఉద్యమం నిలిచిపోవటం గల కారణం ఏమిటి? ఎందుకు నిలిచిపోయింది? చౌరా చౌరీ సంఘటన వలన. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి తూర్పు బెంగాల్కు చెందిన న్యాయవాది ఎవరు? చిత్తరంజన్ దాస్. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెసు పూర్ణ స్వరాజ్ తీర్మానం ఎవరి అధ్యక్షతన జరిగింది? భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ తీర్మానం అనేది ఎవరి అధ్యక్షతన జరిగింది? జవహర్లాల్ నెహ్రూ. పూర్ణ స్వరాజ్యం ఆమోదించిన సందర్భంగా ఏ తేదీన దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించబడింది? 1930 జనవరి 26. 1928లో ఢిల్లీలో భగత్ సింగ్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ సుఖదేవ్లో స్థాపించిన సంస్థ ఏంటి? వాళ్ళు ముగ్గురు కలిసి స్థాపించిన సంస్థ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులను ఉరి తీసిన రోజు ఎప్పుడు? వీరు ముగ్గురికి ఉరి తీసిన రోజు మార్చి 23, 1931. మార్చి 23, 1931. ఆప్షన్ 3. అప్పటికి భగత్ సింగ్ యొక్క వయసు 23 సంవత్సరాలు. పూర్ణ స్వరాజ్ స్థాపనకు సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు 240 మైళ్ళకు పైగా పాదయాత్ర గాంధీజీ చేపట్టిన ఉద్యమం ఏంటి? పాదయాత్ర చేసి గాంధీజీ చేపట్టిన ఉద్యమం, దానికి గల పేరేంటంటే దండి యాత్ర. కర్ణాటకలో ఉడిపినందు విదేశీ వస్త్రాలకు మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా పికెటింగ్ నిర్వహించి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళ ఎవరు? అంబాబాయి. ఈమెకు 12 ఏళ్ల వయసులోనే మ్యారేజ్ అయిందనమాట. 16 ఏళ్ళకు వచ్చేసరికి వితంతువుగా మారిపోయింది అంబాబాయి. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించినటువంటి చట్టం ఏమిటి? 1935 భారత ప్రభుత్వ చట్టం. మొత్తం 11 రాష్ట్రాలకు గాను 7 కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పరిచి రాష్ట్రాల శాసనమండలికి ప్రభుత్వం ఎన్నికలను ప్రకటించిన సంవత్సరం ఎప్పుడు? 1937. బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చుటకు నిరాకరించినందుకు నిరసనగా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశారన్నమాట. ఆ రాజీనామా చేసినటువంటి సంవత్సరం ఇప్పుడు 1939. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన మొదటి భారత మహిళ మరియు దండి పాదయాత్రలో ఒక ప్రముఖ నాయకురాలు ఎవరు? సరోజినీ నాయుడు. ఒడిశాలోని నవరంగపూర్ అధ్యక్షుడు బాజీ మహమ్మద్ 1930లలో ఇచ్చిన నివేదిక ప్రకారం బ్రిటిష్ వారు ఇచ్చే ఉరితీయబడిన గిరిజన నాయకుడు ఎవరు? వీర్ లఖన్ నాయక్. క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన సంవత్సరం 1942 ఆగస్టు. తూర్పు వాయువ్య ప్రాంతాలలో స్వతంత్ర రాష్ట్రాల కొరకు ముస్లిం లీగ్ తీర్మానం ప్రవేశపెట్టబడిన సంవత్సరం 1940. క్రింది వానిలో
1931లో జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షునిగా పనిచేసిన వారు ఎవరు? జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షునిగా పనిచేసిన వారు దాదాభాయ్ నౌరోజీ. క్రింది వానిలో జవహర్లాల్ నెహ్రూకు సంబంధించి సరి అయినది ఏమిటి? ఈయన గాంధీజీ యొక్క శిష్యుడు, కాంగ్రెస్ సోషలిస్ట్ నాయకుడు, అంతర్జాతీయవాది. నెక్స్ట్ వన్, ప్రత్యేక దేశ సాధన కొరకు ముస్లిం లీగ్ యొక్క ప్రత్యక్ష చర్యాదినంగా చేపట్టిన రోజు ఎప్పుడు? 1946 ఆగస్టు 16. 1946 ఆగస్టు 16. సబ్ సహారా ఆఫ్రికన్ దేశం అయినటువంటి ఘనా 1957లో ఏ పేరుతో పిలువబడేది? ఘనా యొక్క పూర్వపు నామం అన్నమాట. ఏంటి అని? గోల్డ్ కోస్ట్. దీన్ని 1957 మార్చి 6వ తేదీకే స్వతంత్రం వచ్చింది. దాని పేరు ఘనాగా మార్చారనమాట. నెక్స్ట్, ఘనా స్వతంత్ర ఉద్యమంకు పీపుల్స్ కన్జర్వేషన్ పార్టీ తరపున నాయకత్వం వహించి విజయం సాధించిన వారు ఎవరు? క్వామెన్ క్రుమా. భారతదేశ స్వాతంత్ర్యం పొందినాటికి భారతదేశంలో గల స్వదేశీ సంస్థానాల సంఖ్య వరుసగా ఎన్ని స్వదేశీ సంస్థానాలు ఉండేవి? 500 స్వదేశీ సంస్థానాలు. మహాత్మా గాంధీ యొక్క చితభస్వం విలీనం మరియు నిమజ్జనం చేయబడిన ప్రదేశం ఎక్కడ? త్రివేణి సంగమం అన్నమాట. అలహాబాద్లోని త్రివేణి సంగమంలో 1948 ఫిబ్రవరి 12, 1948. నెక్స్ట్, మహాత్మా గాంధీ యొక్క చితభస్మం విలీనం నిమజ్జనం చేయబడిన రోజు అంటే 1948 ఫిబ్రవరి 12. మహాత్మా గాంధీ గారిని నాథూరాం గాడ్సే హత్య చేసినటువంటి రోజు ఎప్పుడు? 1948 జనవరి 30 అనమాట. ఇక్కడ 1848 అని వచ్చింది. సారీ అండి, 1948 జనవరి 30. మిత్రులారా, మన జీవితాల నుండి వెలుగు దూరమైంది, అంతటా చీకటి అలుముకుంది. ఇలా ఈ వర్డ్స్ అనేటటువంటివి చెప్పినది ఎవరు అంటే మరి జవహర్లాల్ నెహ్రూ అనమాట. జవహర్లాల్ నెహ్రూ. 1947లో జనాభాలో ఒక పెద్ద దేశం భారతదేశం. అయితే అప్పటి జనాభా ఎంత ఉండేది? 34.5 కోట్లు ఉండేదన్నమాట. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సభ్యులు భారత జాతీయ రాజకీయ భవిష్యత్తు కొరకు సమావేశాలు ఏర్పాటు చేసిన కాలం ఎప్పుడు? 1946 డిసెంబర్ నుంచి 1949 నవంబర్ మధ్య. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. రాజ్యాంగ సభ సమావేశాలు జరిగిన ప్రదేశం ఎక్కడ? న్యూఢిల్లీలో జరిగాయి రాజ్యాంగ సభ సమావేశాలు. రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య సుమారుగా ఎంతమంది ఉండేది? 300 మంది. భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన రోజు ఎప్పుడు? భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది 1950 జనవరి 26న. ఫ్రాంచైజ్ అంటే అర్థం ఏమిటి? ఫ్రాంచైజ్ అంటే అర్థం ఓటు హక్కు అని. పురుషులకు ఓటు హక్కును కల్పించిన దశల వారీగా సరి అయినది ఏమిటి? ఆస్తిగా ఉన్నటువంటి పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. తర్వాత చదువుకున్న వాళ్ళకి, తర్వాత కార్మిక పురుషులకి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. వేల సంవత్సరాల పాటు మేము అణచివేయబడ్డాం. ఈ వర్డ్స్ మీరు సొంత ప్రయోజనాల కోసం మమ్మల్ని మీ సేవలో నిమగ్నం చేశారు అని చెప్తూ హరిజనుడు నేడు అనర్హుడిగా ఉండడానికి అగ్రవర్ణాలే కారణమని రాజ్యాంగ సభలో వాదించిన వారు ఎవరు? హెచ్జే కండేకర్. భారతదేశంలో మైనార్టీ ప్రజలతో నాగరికంగా వ్యవహరించాలి అని, వారికి భద్రతా హక్కును కల్పించాలి అని చెప్పిన వారు ఎవరంటే కల్పించాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖ రాసిన వారు ఎవరు? నెహ్రూ అన్నమాట. బాబాసాహెబ్గా పిలువబడే భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ సభలో మాట్లాడుతూ ఆంగ్ల భాష స్థానంలో హిందీ ఉండాలని వాదించినప్పుడు దక్షిణ భారత ప్రజల తరపున హెచ్చరిక జారీ చేసిన వారు ఎవరు? హిందీ ఉండాలని హెచ్చరిక జారీ చేసిన వారు ఎవరు? టిటి కృష్ణమాచారి. రాజ్యాంగ కోర్టులలో, సర్వీసులలో, అలాగే రాష్ట్రాల మధ్య సంప్రదింపుల్లో ఆంగ్ల భాష ఉపయోగించబడుతుంది అని కోర్టుల్లో, సర్వీసుల కేంద్రాల మధ్య సంప్రదింపులకు అనుమతించిన భాష ఏంటి అంటే హిందీ అన్నమాట. పాకిస్తాన్, భారతదేశం ఏ ప్రాతిపదికన విభజించబడ్డాయి? పాకిస్తాను, భారతదేశం ఈ రెండు కూడా
జనాభా ప్రాతిపదికన భాషా ప్రాతిపదికన విడిపోయాయి అన్నమాట. భాషా ప్రాతిపదికన భారత పార్లమెంటుకు మొదటి సాధారణ ఎన్నికలు మరి జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1952. తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించిన వ్యక్తి ఎవరు? పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు 58 రోజుల నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ఏ తేదీని మరణించారు? అక్టోబర్ 1, 1953. ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆయన మరణం 1952 డిసెంబర్ 15. 1952 డిసెంబర్ 15. మరి ఆంధ్ర రాష్ట్రం అవతరించిన రోజైతే 1953 అక్టోబర్ 1. 1953 అక్టోబర్ 1. ఇక్కడ 52 ఇచ్చాము, 53 అనమాట. 1953 అన్నీ 52 ఇవ్వడం జరిగింది. 1953 అక్టోబర్ 1 అనమాట. ఆప్షన్ 1 అనుకోండి, ఇక్కడ 53 కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ద్విభాషా రాష్ట్రమైనటువంటి బొంబాయి నుండి మరాఠీ మాట్లాడే వారి కోసం మహారాష్ట్ర మరి గుజరాతీ మాట్లాడే వాళ్ళ కోసం గుజరాత్ను ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1960. పంజాబ్ రాష్ట్రం పంజాబ్ రాష్ట్రాన్ని, హిందీ మాట్లాడేవారికి హర్యానా రాష్ట్రాన్ని, ఈ రెండు విడిపోయిన సంవత్సరం 1966. ఎప్పటి నుండి ఎప్పటి వరకు స్వదేశీ సంస్థానాలను గత పూర్వపు స్వదేశీ సంస్థానాలుగా పిలిచేవారు? ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1947 to 48 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు. 1956 అక్టోబర్ 31 వరకు. ఆర్థిక అభివృద్ధి తగిన విధానాలను రూపొందించి అమలు చేయడంలో సహకరించడానికి ప్రణాళికా సంఘం అనేటటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేశారు? ప్రణాళిక సంఘం అనేది 1950లో ఏర్పాటు చేశారు. రెండవ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడు? రెండవ పంచవర్ష ప్రణాళికను 1956లో ప్రారంభించారు. 1960లో పూర్తయిన మధ్యప్రదేశ్లోని చంబల్ నదిపై నిర్మించిన 4 డ్యాములలో మొదటిది ఏమిటి? మొదటిది ఏంటంటే సాగర్ ఆనకట్ట, గాంధీ సాగర్ ఆనకట్ట. ప్రణాళిక కాలంలో నిర్మించిన గాంధీ సాగర్ ఆనకట్ట అనేది ఈ క్రింది నదిపై కలదు. చంబల్ నది మధ్యప్రదేశ్. 1959లో స్థాపించిన బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారానికి సహకరించినటువంటి దేశం ఏది? ఇనుము ఉక్కు కర్మాగారానికి సహకరించిన దేశం ఏది? రష్యా. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్య సమితి ఏర్పాటైనటువంటి సంవత్సరం ఎప్పుడు? ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1945. భారతదేశానికి ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి అయ్యి భారతదేశానికి విదేశాంగ విధానాన్ని రూపొందించిన వారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. భారత విదేశాంగ విధానానికి ఆధారమైనటువంటి సిద్ధాంతం ఏమిటి? అలీన విధానం. ఏ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడంలో భారతదేశం వంటి అలీన దేశాలు కీలక పాత్ర పోషించాయి? అమెరికా మరియు రష్యా. 1955లో ఆసియా ఆఫ్రికన్ దేశాలు సమావేశమైనటువంటి ప్రదేశం ఎక్కడ? ఇండోనేషియాలోని బాండుంగ్. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏ తేదీ నాటికి 60 సంవత్సరాలు పూర్తయింది? 2007 ఆగస్టు 15 నాటికి. 2007 ఆగస్టు 15 నాటికి. భారతదేశ ఇప్పటికీ గర్వించదగ్గ విజయం ఏమిటి? పై రెండు కూడా సమైక్యంగా ఉండడం, ప్రజాస్వామ్య దేశంగా కొనసాగడం. ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైనటువంటి ప్రాంతం ఏమిటి? మురికివాడల్లో అతిపెద్ద ప్రాంతం బొంబాయిలోని ధారావి అనేటటువంటి ప్రాంతం. భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది ఏ సంవత్సరంలో జరిగింది? 1956. ఎవరి మరణించడంతో ఆంధ్రాలో నిరసనలు హింసాత్మకంగా మారి భాషా ప్రయుక్త రాష్ట్ర కోరికను కేంద్రం బలవంతంగా అంగీకరించవలసి వచ్చింది? అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత అప్పట్లో శ్రీలంక పార్లమెంటు యొక్క పేరేమిటి? డైట్.
శ్రీలంక పార్లమెంటు పేరు సిలోన్ అన్నమాట. అప్పటి సిలోన్, అదే శ్రీలంక పార్లమెంటు పేరు సిలోన్. శ్రీలంక పార్లమెంటు ఏ భాషను దేశంలో ఏకైక అధికార భాషగా గుర్తిస్తూ ఒక చట్టాన్ని తీసుకువచ్చింది? సింహళం అనేటటువంటిది. పాకిస్తాన్ విభజనకు కారణమైన తూర్పు పాకిస్తాన్లో ప్రజలపై రుద్దబడినటువంటి భాష ఏమిటి? ఉర్దూ. దక్షిణ భారతదేశంలో ఏ భాషని బలవంతంగా ప్రజలపై రుద్ది ఉంటే భారతదేశంలో కూడా అంతర్యుద్ధం లేదా విచ్ఛిన్నతను ఎదుర్కోవలసి వచ్చేది? హిందీని బలవంతంగా రుద్ది ఉంటే. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరీవన్.